హలో ఎవ్రీవన్. ఈవినింగ్ టైంలో అందరూ చాలా ఇష్టంగా తినే చల్ల పునుగులండి. చేసుకోవడం అయితే చాలా ఈజీ, టేస్ట్ బాగుంటుంది. ముందైతే ఒక గిన్నె తీసుకుని మనకి కావలసినంత మైదా అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 2 కప్పుల మైదా అయితే వేసుకున్నానండి. మీకు కావలసినంత అయితే వేసుకోవచ్చు. తర్వాత అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా అండి. ఇది వంట సోడా వేసుకోకపోతే పొంగవండి. తప్పకుండా వంట సోడా అయితే వేసుకోవాలి. అలాగే ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. దాంట్లో కావలసినంత వాటర్ అయితే వేసుకోవాలండి. కావలసినంత వాటర్ అయితే వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేస్తే పలచన అయిపోతుంది. అందుకని కొంచెం కొంచెంగా సోసుకుంటూ అయితే వేసుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం కలపాలండి. నాకైతే కొంచెం పలచగా ఉన్నట్టు అనిపిస్తుందండి. అందుకని కొంచెం పిండి అయితే వేసుకుంటున్నాను. పలచగా ఉంటే ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. కొంచెం పిండి అయితే వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. ఎందుకంటే కొంచెం సేపు నాననిస్తాం కదా, అప్పుడైతే పలచన పడిపోతుంది పిండి. అందుకని కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగానే కలుపుకుంటే మంచిది. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. పిండి ఒక గంట సేపు నాననివ్వాలండి. ఒక గంట సేపు తర్వాత చూడండి బాగా నానింది. ఇలా అయితే బజ్జీలు బాగా వస్తాయండి. తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి.
ఆయిల్ బాగా కాగిపోయిందండి ఇప్పుడైతే. తర్వాత ఒకటి వేసుకుని చూస్తే తెలిసిపోతుందండి. చూడండి ఎలా పొంగుతుందో, ఆయిల్ బాగా కాగినట్టు ఉందండి. అందుకని ఇలా పొంగుతుంది. ఆయిల్ కాకపోతే అస్సలు వేసింది వేసినట్టే ఉంటుందండి, అస్సలు పొంగదు. ఇలా ఒక్కొక్కటిగా పిండి తీసుకుని మనకు కావాల్సినంత చిన్న చిన్న సైజుగా వేసుకోవటమే. వేసింది వేసినట్టు భలే పొంగుతుంది. పిండి బాగా నానిందండి. అలాగే ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యింది. అందుకని ఇలా పొంగుతున్నాయి. బజ్జీలు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకొని అలాగ అన్నీ వేయించేసుకోవడమే. అసలు వేసింది వేసినట్టు భలే పొంగుతున్నాయండి. ఇలా అన్నీ వేసేసుకుని అన్నీ వేయించేసుకుని పక్కకు తీసేసుకోవడమే. అంతేనండి, వేడి వేడిగా చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. ఇవైతే చాలా బాగున్నాయండి. లోపల క్రిస్పీ, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. దీన్ని టమాటా చట్నీతో తింటే కాంబినేషన్ అదిరిపోద్దండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, థ్యాంక్ యూ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.